కొన్ని ఏళ్ల నుండి నేను ఒక విషయం గురించి చాలా వింటున్నా. చాలామంది అడుగుతున్నారు. దీని మీద వీడియో చేద్దాం అనుకున్నా. ఏంటంటే పత్తిపిండి కాటన్ కేక్ మేపడం వల్ల ఆవులకు ఏదో అయిపోతుంది, పశువులకు ఏదో అయిపోతుంది, అది ఇది అని చెప్పి ఏం లేదు. తెల్లగడ్డం ఉండి మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు ఎవడేం చెప్పినా జనాలు నమ్ముతున్నారు. అది వచ్చే వాళ్ళకున్న పరిజ్ఞానం ఎంత, వాళ్ళు చెప్పేదానిలో నిజం ఎంత అనేది ఏం తెలుసుకోకుండా ఏది పడుతుంది నమ్ముతున్నారు. అసలు మనం మేపే దానాలు ప్రోటీన్ కంటెంట్ ఉన్నది ఏదైతే ఆయిల్ కేక్స్ మేపుతామో దాంట్లో ద బెస్ట్ అనేది ఏదైతే ఉందో అది పత్తిపిండి మాత్రమే. మిగతా మీకు పల్లిపిండి ఉన్నా లేకపోతే కొబ్బరిది ఉన్నా నువ్వులది ఉన్నా ఒక్కోదానికి ఒక్కో డిసడ్వాంటేజ్ ఉంది. ఒకదానికి వేడి ఎక్కువ, ఒకదానికి చలి ఎక్కువ, ఒకదానికి పాలు పలసగా అయిపోతే ఏదో సమ్ ప్రాబ్లం. బట్ పత్తిపిండి అనేది అరుగుదలలో కానీ అసలు దానికి తిన్నదానికి బాడీకి పట్టడం కానీ పత్తిపిండికి మించి ఇంకోటి ఆయిల్ కేక్స్లో లేదు. అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే వేడి చేయడం, చలువ చేయడం ఇట్లాంటిది కూడా ఏ గుణం లేదు వేరే వాటికి ఉన్నట్టు. 365 days మేపుకోగలది ఆయిల్ కేక్స్లో ఇదొకటే. అయితే దీని గురించి డీటెయిల్ వీడియో, ఫుల్ వీడియో ఒకటి చేస్తా, దాంట్లో చూడండి. బట్ షార్ట్స్లో ఇది చేస్తున్నా. ఎవరు పడుతుంది ఏది పడుతుంది చెప్తే నమ్మకండి. అండ్ మేము ఇది పెట్టాము, పత్తిపిండి పెట్టకుండా, ఇది పెట్టకుండా, అది పెట్టకుండా మేము పాలు తీస్తాము, నెయ్యి తీస్తాము అనేది చెప్తున్నారో అవి చెప్పేటి అని శ్రీరంగ నీతులు, చేసేటి అని మళ్ళీ అయ్యే పనులు. వాళ్ళు ప్రొడక్షన్ చేసేది 1%, మంది దగ్గర కొనుక్కొని అమ్ముకునేది మిగతా 99%. సో ఇలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్త. ఎస్పెషల్లీ హైదరాబాద్లో అక్కడ ఇక్కడ చెప్పి ఎక్కువ రేట్లకు మిల్క్ అమ్మేటోళ్ళంతా అంటే ఈ మాటలు చెప్పి అమ్మే మోసగాళ్ళని అయితే నమ్మకండి. ఎందుకంటే వాడు అమ్మేది 100 లీటర్లు అయితే వాడు 1 లీటర్ 2 లీటర్లు వాడు ప్రొడ్యూస్ చేసేది ఉంటుంది, మిగతా 98 లీటర్లు బయట నుండి కొనుక్కునేది ఉంటుంది. సో బయట నుండి కొనుక్కునే వాళ్ళందరూ ఇది మేపంది ఎవడు సస్టైన్ కాలేడు. సో ఇది కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎవరు పడుతుంది ఏది చెప్తుంది వినకండి. ఎస్పెషల్లీ రైతులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పత్తి పిండి మేపడం వల్ల ఏదో ప్రాబ్లం వస్తుందని వీళ్ళు చెప్తున్నారు కదా, అది ఎంత తప్పు అనేది నేను ఒక ఫుల్ వీడియోలో చేస్తాను నేను.